బ్యూటిఫుల్ మెడిటేషన్ టెక్నిక్తో వచ్చేస్తాము. ఎక్కడో తెలుసా మన మెడిటేషన్ సెంటరు? సముద్ర తీరంలో, సాగర తీరాన మెడిటేషన్ చేద్దాం. అవునా? ఇదేంటి మేడం, సాగర తీరంలో మెడిటేషన్ అంటే కామ్గా సైలెంట్గా ఉండే ప్లేసెస్లో చేయాలి అంటారు కదా. ఈ సముద్రం సౌండ్ డిస్టర్బెన్స్ వల్ల మెడిటేషన్ ఎలా చేస్తారు? మరి ఇక్కడే చేద్దాం మెడిటేషన్. ఈ సముద్ర తీరాన మెడిటేషన్ చేయడం వల్ల కలిగేటువంటి అద్భుతమైనటువంటి బెనిఫిట్స్, మీ మైండ్ ఎంత పీస్ఫుల్గా, ఎంత హ్యాపీగా ఉంటుందంటే, ఎంత నేచర్కి దగ్గరగా కనెక్ట్ అయి ఉంటామంటే, ఒక్క 3 minutes 5 minutes జస్ట్ నాతో పాటు ఇక్కడ సముద్ర తీరాన మీరు కూడా ఉండండి. ఇక్కడే కూర్చున్నట్టు మెడిటేషన్ చేస్తున్నట్టు భావన చేయండి. చక్కగా ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ స్ట్రెస్ అంతా కూడా 3 minutesలో బయటకు పంపించేస్తాను. ఓకేనా? ఇంకా పొజిషన్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు చక్కగా ధ్యానాన్ని ఆరంభిద్దాము. మ్యాట్ లేదు కదా, నా దగ్గర ఉన్నటువంటి స్కార్ఫ్ ఉపయోగించి నేను ఇక్కడ ఆసనంలో కూర్చున్నాను. మీరు ఇంట్లో చైర్లో అయినా కానీ కూర్చోవచ్చు. ఆసనంలో కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళు కింద మ్యాట్ మీద సుఖాసన, సిద్ధాసన, వజ్రాసన, పేస్ట్ వచ్చిన ఆసనంలో కూర్చోండి. ఇంకా చక్కగా శరీరాన్ని కూడా విశ్రాంతిపరచుతాము. నిదానంగా 2 ముక్కు రంధ్రాల ద్వారా శ్వాసను తీసుకోండి. మళ్ళీ శ్వాసను విడిచిపెట్టండి. వన్స్ అగైన్ డీప్ ఇన్హలేషన్, కంప్లీట్ ఎక్సలేషన్. చక్కగా శ్వాసని తీసుకుంటున్నప్పుడు సముద్రం యొక్క కెరటం ఏ విధంగా లోపలికి వెళ్తుందో అలానే శ్వాసను విడిచిపెడుతున్నప్పుడు సముద్రం యొక్క కెరటం బయటికి ఎలాగొస్తుందో అలాగా మీ శ్వాసతో సముద్ర కెరటాలని సింక్రనైజ్ చేస్తూ ఈ ధ్యాన సాధన చేద్దాం. చక్కగా అద్భుతమైనటువంటి ఆ కెరటాలని విజువలైజ్ చేస్తూ, ఊహించుకుంటూ చక్కగా శ్వాస తీసుకుంటున్నారు. సముద్ర కెరటం లోపలికి వెళ్ళిపోతుంది. శ్వాస విడిచిపెడుతున్నారు. సముద్ర కెరటం బయటకు వస్తుంది. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు లోపలికి పాజిటివ్ ఆలోచనలు, శ్వాస విడిచిపెడుతున్నప్పుడు సముద్ర కెరటం ఏ విధంగా బయట లోపల ఉన్నటువంటి చెత్తను బయటకు తెచ్చేస్తుందో అలాగా మీ లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలని, టాక్సిన్స్ అన్నిటిని కూడా బయటకు పంపించేస్తున్నారనమాట. ఈ విధంగా నిదానంగా రిలాక్స్డ్గా మనసుని 2 ముక్కు రంధ్రాల దగ్గర ఫోకస్ చేస్తూ ఇన్హాలేషన్లోనేమో సముద్రం లోపలికి వెళ్తున్నట్టు, ఎక్సలేషన్లోనేమో సముద్రం బయటకు వస్తున్నట్టు, మీ లోపల ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నీ బయటకు వెళ్తున్నట్టు, మీరు ఇప్పుడు ఏ విషయం గురించి అయితే టెన్షన్ ఫీల్ అవుతున్నారో, స్ట్రెస్ అవుతున్నారో అవంతా నెగిటివ్ ఎమోషన్ అంతా కూడా బయటకు వదిలేసినట్టు, బయటకు పంపించేసి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. మనసంతా ప్రశాంతంగా కామ్గా అనిపిస్తుంది. ఇలా రెగ్యులర్గా ధ్యాన సాధన చేయడం వల్ల మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటి మంచి మంచి ధ్యానం సంబంధించిన వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.